సంగారెడ్డి కంది జైల్లో రిమాండ్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గ దుద్యాల మండలం లగచర్ల గ్రామం పులిచెర్లకుంట తాండా రోబిబండ తాండా గ్రామాలు 17 మంది రైతులకు శుక్రవారం నాడు సంగారెడ్డి కంది జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు. వీరికి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైపాల్ నాయక్ మాట్లాడుతూ కేసుకు భూములకు ఎలాంటి సంబంధం లేని అమాయక గిరిజనులను తీసుకొచ్చి వారి మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో నిర్బంధించారు. అరెస్టు ముందు పరిగి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగిందని బాధితులు తమ ఆవేదన వెల్లబుచ్చారు. పుట్టకూటి కోసం, జీవనోపాధి కోసం ఇతర దేశం సౌదీలో పనిచేసుకుంటూ సెలవులపై గ్రామానికి వచ్చిన పాతులోతు శ్రీను 1,50,000 చెల్లించి వీసా అప్లై చేసుకున్నారు. అతనికి ఎటువంటి సంబంధం లేని అతనిపై కేసు పెట్టడం దుర్మార్గపు చర్య. తండ్రిని కోల్పోయి తన తల్లి మునిబాయితో సహా జూన్ 10 కోసం ముంబైలో జీవనం గడుపుతున్న వినోద్ దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రామంకు వచ్చిన నేపథ్యంలో అతన్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారిపై పెట్టిన కేసులను కొట్టివేయాలని, మిగతా జైల్లో ఉన్న వారికి తక్షణమే బేషరతుగా బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లగచెర్ల భూ బాధితులను తమ సొంత వాహనంలో వారి స్వగ్రామం పులిచెర్లకుంట తండా రోటిబండ తండాకు వదిలిపెట్టి వచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు వినోద్ నాయక్, నరసింహ నాయక్, అడ్వకేట్ గోపి, శ్రీనివాసులు పాల్గొన్నారు. గత నెలలో జరిగినటువంటి కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో 5 తాండాలకు సంబంధించినటువంటి ఈ ఫార్మా కంపెనీ మీద జరిగినటువంటి భూసేకరణ విషయంలో అమాయక గిరిజనులను ఆక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి సంఘటనలో జరిగినటువంటి సంఘటనలలో ఈరోజు గత 34 రోజులుగా సంగారెడ్డి కంది జైల్లో ఉన్నటువంటి మా లగచర్ల గిరిజనులు ఈరోజు బెయిల్ రావడం జరిగింది. మరి గిరిజనులు అంటే ఇప్పటికీ మారుమూల తాండాలో పుట్టి మారుమూల గ్రామాలలో అడవులలో లభించే పండ్లను అమ్ముకొని, కట్టెలను అమ్ముకొని జీవించే గిరిజనులు. అలాంటి గిరిజనులు ఏదో తీవ్ర నేరం చేసినట్టు, ఈరోజు టెర్రరిస్టు లాగా నేరం చేసినట్టు మా హీరానాయక్ పులిచెర్లకుంట తాండాకు చెందినటువంటి జరప్ల హీరానాయక్ జైల్లో గుండెపోటు వస్తే ఎవరికి తెలియకుండా ఈరోజు ఆయనను హాస్పిటల్లో అంబులెన్స్ లో తీసుకురాకుండా, ఒక టాటా సుమోలో ఎవరికి గట్టు చొప్పు తెలియకుండా వారిని సంగారెడ్డి మెడికల్ కాలేజ్లో తీసుకురావడం జరిగినటువంటి విషయంలో మా సోదరుడు రాజేందర్ నాకు ఫోన్ చేసి, అన్న ఇట్లా హీరానాయక్ గుండెపోటు వచ్చిందంట, అన్న సీరియస్ ఉన్నాడని చెప్పేస్తే అక్కడ పోయి మేము గవర్నమెంట్ హాస్పిటల్ అంతా మొత్తం చూసినాం, ఎక్కడ కనబడలేడు. అంటే ముందు రోజు వచ్చి చెక్కింగ్ చేసుకొని తీసుకెళ్లి తర్వాత రోజు కూడా తీసుకురావడం జరిగింది. గుట్టు చప్పుడుగా మెల్లగా తీసుకొస్తారు. మేము దాన్ని చూసి అక్కడే ఆయనను బేడీలు తీసుకొని పోలీసులు తీసుకొస్తా విషయాన్ని నేను అక్కడే ఉండి పోలీసులప్పుడే మరి ఈరోజు బేడీలు తీసుకొని సంఖ్యలు పెట్టి ఒక గిరిజన రైతును ఈరోజు మీరు బేడీలు పెట్టి జైల్లో నుండి అంబులెన్స్ లోకి తీసుకురాకుండా ఈరోజు మామూలు బండిలో తీసుకొస్తారు. ఆయన ఏం నేరం చేసిందని చెప్పేసి బేడీలు పెట్టి ఈరోజు ఒక గిరిజన రైతును తీసుకొస్తారని చెప్పేసి ఆ రోజు ఆందోళన చేసిన అదే విషయం ఈరోజు రాష్ట్రం అంతటా వైరల్ అయి ఈరోజు మా గిరిజనులకు బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఈరోజు మేము తగుచర్ల కార్యక్రమం పిలుపునిచ్చినాం. మా గిరిజనులకు అండంగా ఉండాలి. ఈరోజు ఏం చేయని ఈరోజు మా గిరిజనులకు అడ్డం పెట్టుకొని మా పేద ప్రజల భూములను లాక్కొని ఇక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ప్రభుత్వానికి మేము మా గిరిజనులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉంటామో వాళ్ళకి ఏ ఇబ్బంది కాపాడుకుంటామని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా గిరిజనుల వెంట ఉండి పోరాడుతున్నాం. మరి ఈ విషయంలో లఘుచర్ల పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మాకు ముందస్తు అరెస్టులు చేసి, హౌస్ అరెస్టులు చేసి, నిర్బంధాలు పెట్టి, ఇబ్బందులు పెట్టి పోలీసులు ఇన్ని చేసిన మా సోదరుడు రాజేందర్ నాయక్, మా సర్పంచ్ వినోద్ నాయక్ ఈ రోజు లఘుచర్ల గ్రామానికి చేరుకొని బాధితులతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.